ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ట్రిక్కా? అవును, అపాయంలో ఆదుకున్న ఉపాయం. ఒకప్పుడు ఇంట్లో నేను బాధ్యత లేకుండా తిరిగేవాణ్ణి. నాకేదైనా కావాలి అనుకున్నప్పుడు ఇందిరని అడ్డు పెట్టుకొని నాకు కావాల్సింది నేను చేయించుకునేవాణ్ణి. ఇందిర ఆర్మీకి వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంద్రని క్రియేట్ చేసి ఆ క్రియేటివ్ ఇందిరతో ఇంటికి వీడియో కాల్స్ చేయించి నాకు కావాల్సిన పనులన్నీ చేయించుకునేవాడిని. అప్పట్లో ఆకతాయితనంతో చేసింది ఇప్పుడు నాకు ఇలా ఉపయోగపడింది. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీరు ఈరోజు చూసింది రియల్ ఇంద్రాని కాదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన ఇంద్రాని. ఏంటి, ఆయన నిజం కాదా? నేను అదే కదా చెప్తున్నాను. మీరు చూసిన ఇంద్ర ఒక అందమైన అబద్ధం, లేని మనిషిని ఉన్నట్టు నేను క్రియేట్ చేశాను. కానీ నిజంగానే బ్రతికున్నట్టు కనిపించారు. అదే ఏఐ మాయ. ఏఐతో ఎలాంటి అద్భుతమైనా చేయొచ్చు. టైంకు తిని టాబ్లెట్స్ వేసుకోవే అని నేనెన్నిసార్లు చెప్పుంటాను? చెప్పింది వినకుండా నా మునిమనవడికి చేడు తెస్తుంది. ఆవిడి గారికి చెప్పినట్టు నాకెప్పుడైనా జాగ్రత్తలు చెప్పావా నాన్నమ్మా? తన మీదున్న శ్రద్ధ నా మీద లేదు నీకు. ఆయన నీకెందుకు జాగ్రత్తలు చెప్తుంది? మనవాడు ఆవిడ మనవాడు కాదు కదా, ఈ ఇంటి వారసుడు కాదు కదా. పెద్దావిడేదో మాట్లాడింది, దానికి నువ్వు కూడా ఏంటి బాబు? ఇప్పుడు అహల్య ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి అవంతిక? ఏంటండి, మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? ఏఐతో ఏం చేయొచ్చో మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో గౌతమ్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇందాకే ఇందిరాగారి ఏ వీడియో బాగొచ్చిందా? ఏం ప్రాబ్లం రాలేదు కదా? చాలా బాగా మేనేజ్ చేసావు ప్రతాప్, థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు ఒక మ్యాటర్ పెట్టాను, దాన్ని ఇందిరా వాయిస్తో మ్యాచ్ చేసి నాకు ఏ వీడియోలో పంపించు. ఓకే, 2 minutes. ఓకే, 2 నిమిషాలు ఓపిక పట్టండి. నిజం ఏంటో మీకే అర్థమవుతుంది. ఏ అద్భుతాన్ని మీరు కళ్ళారా చూస్తారు. యామిని, ఏంటిది? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకో మీకు తెలీదా? నేను ఈ పెళ్ళొద్దు వద్దు అని చెప్తున్నా, ఇది మనల్ని బ్లాక్మెయిల్ చేసి ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇందిరాగాడితో పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొచ్చింది. మన గురించి ఏమనుకుంటోంది? ఇది మనం చచ్చామనుకుంటోందా? నేనేదో ఈ రోజే మా పెళ్లి గురించి అనౌన్స్ చేసినట్టుగా ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అవునే, ఆ ఇందిరాగాడిని పెళ్లి చేసుకుని మాకు ఉరి శిక్ష వేయబోతున్నట్టు ముందుగానే చెప్పావు. నీ పెళ్లికి మా చావుని ముందుగానే ముడివేశావు. నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటే మీరు చావడం ఎందుకు? నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటే మాకు మిగిలేది చావేనే. ఏయ్, నీకు ఏం లోటు చేశావు? మేము ఎంత కష్టపడి పెంచాం నిన్ను. నువ్వు కోరుకున్నవన్నీ ఇచ్చి గారాబం చేశాం కదే. మేమింత చేసింది పోయి పోయి ఆ దిక్కుమాల వాడికిచ్చి పెళ్లి చేయడానికా? కరెక్టే మామ్, నువ్వు నన్ను కష్టపడి పెంచావు, గారాబం చేశావు, ఒప్పుకుంటాను. కానీ నేను కోరుకున్న వాడితో పెళ్లి చేయలేకపోయావు కదా. నాకు కావాల్సిన జీవితం నాకు ఇవ్వలేకపోయావు కదా. అందుకే నాకు నచ్చినట్టుగా నా లైఫ్ని డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఒక్క గౌతమ్ తప్ప
నువ్వు కోరింది మేమేం ఇవ్వలేదే. నిజమే, వాడి విషయంలో మేము ఓడిపోయాం. వాడు నీ ప్రేమని చంపేస్తే నువ్వు నా ప్రేమని చంపేస్తున్నావే. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను, ఎన్ని గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొచ్చాను. అవన్నీ కాదని ఆ దరిద్రుణ్ణే కట్టుకుంటానంటున్నావు. ఆ అనామకుణ్ణి రేపటి నుంచి నేను అల్లుడు గారు అని పిలవాలా? ఇంద్ర అన్నయ్య మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదత్తయ్య. ఆర్మీ మేజర్ అంటే ఎంతో విలువ గౌరవం ఉంటాయి. నో నార్మల్. బయట వాళ్ళకి నా మీద, నా మాట మీద ఉన్న విలువ, గౌరవం ఇంట్లో ఉన్న నా కన్న కూతురికి లేకుండా పోయింది. కమ్ అగైన్. నువ్వు ఇంద్రాకి ఫోన్ చేసి రావద్దని చెప్పావా? అవును, వస్తే చంపేస్తాను అని బెదిరించాను కూడా. వాడు నాకు భయపడ్డాడు, నా మాటకి విలువిచ్చాడు గాని వాడు రాలేదు. కానీ వెదర్ కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి రాలేకపోయానని ఇంద్రా చెప్పాడు. వాడి దరిద్రం అలా తగలడింది. వాడు నా మాట కాదని వాడు వద్దాం అనుకున్న వర్షం ఆపేసింది. వాడిక్కడికి రాకూడదు అని ప్రకృతి కూడా చెప్పిందే. అదేమీ మీరు అర్థం చేసుకోకుండా ఆయన గారేదో వీడియో కాల్ చేశాడని ఆ అనామకుడితో పెళ్లి కొప్పుకున్నావు. ఫోన్లోనే నిశ్చయితాంబూలాలు తీసుకున్నావు. వాడితోనే పెళ్లి జరగాలి అని పట్టుబట్టావు. ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్ గా జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చీప్ గా జరిపించుకునొచ్చావు. రేపు పెళ్లి కూడా ఇలాగే తగలబడి చస్తుంది. ఇంద్రాని పెళ్లి చేసుకునేది నేను, కలిసి కాపురం చేసేది నేను. నాకు లేని ప్రెస్టేజ్, పెయిన్ నీకెందుకు మామ్? అయినా నా లైఫ్ లో డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరు? ఏం మాట్లాడుతున్నావు అదితి? తను నీ కన్న తల్లి. అఫ్ కోర్స్ డాడ్, బట్ నేనేమి చిన్నపిల్లని కాదు. నా లైఫ్ గురించి నేను డెసిషన్ తీసుకోగలను. అంటే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం నాకు లేవా? ఇంతకు ముందు 1-2 సార్లు నిర్ణయాలు తీసుకున్నావు కదా మామ్.